మా నీకు గనక ఇంతైనా, ఇంతైనా మానవత ఉంటే ఈ వీడియో ఫుల్‌గా చూడు. నమస్తే మా. ఇప్పుడు టైమ్ ఎర్లీ మార్నింగ్ 4:10 ఏఎం. సో, ఇప్పుడే 'పుష్ప' మూవీ సెకండ్ షో మా ఫ్రెండ్‌తో కలిసి చూసేసి ఒక 20 కిలోమీటర్స్ ఒక్కడినే బండి తోలుకుంటూ వచ్చానన్నమాట. సో, సినిమా గురించి పక్కన పెడదాం ఆల్రెడీ. ఇది సినిమా గురించి కాదు. సినిమా థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ గురించి. సో, ఈ 20 కిలోమీటర్స్ ఒక్కడినే నైట్ టైమ్ వస్తున్నా కదా! జనరల్‌గా మనకి థాట్స్ స్ట్రైక్ అవుతాయి కదా! దారంతా నాకు పొద్దున థియేటర్ దగ్గర మదర్ అండ్ సన్ ఇద్దరు స్టాంపీడ్‌లో, తొక్కిసలాటలో ఇరుక్కొని ఒక మదర్ తను ప్రాణాలు కోల్పోయారు. అండ్ ఒక చిన్న పిల్లవాడు లైక్ ఐసీయూలో హి ఈస్ బ్యాటిలింగ్ ఫర్ లైఫ్. అలాంటి స్టేజ్‌లో ఉన్నారు. దీనికి రీజన్ మెయిన్‌లీ మనమే. మన ఫ్యానిజమే. ఇప్పుడు స్టార్టింగ్‌లో మీరు ఏంటి 'కెమెరామన్ గంగతో రాంబాబులో' ఏదో పవన్ కళ్యాణ్ లాగా కెమెరాకి చూసి మాట్లాడుతున్నట్టు ఏదో కాస్త ఎఫెక్ట్ కోసమా? లేదంటే ఇప్పుడు ఈ టాపిక్ మీద వీడియో ఏదో రీచ్ కోసమో ఆర్ ట్రెండింగ్‌లో ఉంది. దీని మీద వ్యూస్ వస్తాయి. ఇయన్నీ పక్కన పెట్టి జస్ట్ ఆన్ ఒక సాటి మనిషిగా ఆలోచించండి. ఒక 39 ఇయర్స్ ఉన్న ఒక ఫీమేల్ తొక్కిసలాటలో ఆమె ప్రాణాలు కోల్పోయినంత తొక్కిసలాట జరిగిందంటే జస్ట్ ఇమాజిన్ ఒక 9 ఇయర్స్ పిల్లోడు అదే స్టాంపీడ్‌లో ఎంత పెయిన్ అనుభవించుంటాడు. ఇదంతా లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నారు. ఈ థంబ్‌నెయిల్‌లో ఏదో యాక్టర్ ఫేస్ పెట్టాను అన్న దానికి యాక్టర్‌ని బ్లేమ్ చేస్తున్నట్టు కాదు. ఆర్ ఎవరిని ఒక్కరిని బ్లేమ్ చేయడానికి లేదిక్కడ. జస్ట్ ఒక్క నిమిషం కొందరు కాస్త కుదురుగా వెళ్లి టైం తీసుకొని వాళ్ళు తీసుకున్న టికెట్ సీట్‌లో వాళ్ళు కూర్చొని ఉండుంటే ఒక ప్రాణం ఈరోజు నిలబడి ఉండేది. అలాగే ఇంకో ప్రాణం ఈ స్థితిలో ఉండేది కాదు హాస్పిటల్‌లో. ఒకసారి ఆలోచించండి. ఆహ్, ఆ ఫ్యామిలీ ఏ స్టేజ్‌లో ఉండుంటది. ఎంతో ఆశతో ఫ్యామిలీతో కలిసి సినిమాకెళ్ళాలి అని వెళ్ళుంటారు. ఆయన ఇంకో కూతురిని వేరే చోట వదిలేసొచ్చి వాళ్ళ వైఫ్ కోసం, వాళ్ళ బాబు కోసం వెతుక్కుంటూ ఉంటే, ఈ బాబు ఈ హాస్పిటల్‌లో ఉన్నారు అని ఆయనకి న్యూసొచ్చింది. అండ్ వాళ్ళ వైఫ్ ఎక్కడుందో తెలీదు అని ఆయనకి వేరే వాళ్ళు చెప్పడం. జస్ట్ ఇమాజిన్ వాట్ దట్ పర్సన్ మైట్ హావ్ గాన్ త్రూ. ఐయామ్ సారీ బట్ యాస్ ఫాన్స్ వి హావ్ క్రాస్డ్ ద లిమిట్స్. ఇంక్లూడింగ్ ఎవ్రీవన్. నాట్ జస్ట్ వన్ సింగిల్ పర్సన్. ఇంక్లూడింగ్ ఎవ్రీవన్. చాలా నాకు దారంతా అదే థాట్ మా. ఒక్క నిమిషం కొందరు కాస్త ఓపిక బట్టి ఉండుంటే ఈ సిట్యుయేషన్ వచ్చేది కాదు. అండ్ ఇప్పుడు ఆ కొందరు కనీసం కింద మనిషి ఉన్నాడని కూడా చూడకుండా తొక్కుకుంటూ వెళ్లారు అంటే జస్ట్ ఇమాజిన్ హౌ ఇన్ వాట్ స్టేట్ దే ఆర్. కింద ఏముందో కూడా తెలియనంత ఇట్స్ రియల్లీ క్రూయల్ మా. రియల్లీ క్రూయల్. ఒకసారి ఆలోచించండి. ఆ చిన్న పిల్లోడు స్కూల్‌లో వాళ్ళ ఫ్రెండ్స్‌తో నేను 'పుష్ప 2' సినిమాకెళ్తున్నా మా ఫ్యామిలీతో అని చెప్పి వచ్చుండొచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్‌తో గాని, స్కూల్‌లో గాని, బయట ఆహ్, ఆడుకునే చోటైనా గాని. రేపు ఐ హోప్ దట్ దట్ కిడ్ గోస్ త్రూ ఆహ్, గుడ్ మెడికేషన్ అండ్ మళ్ళీ బాగా రికవర్ అవ్వాలి అని అనుకుంటున్నాను. కానీ ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ ఉండరు. ఆ స్టేజ్‌కి తీసుకొచ్చేసాం మనం.
బాధేస్తుంది నిజంగా. ఇందులో మేజర్ ఇందులో మేబీ థియేటర్ యాజమాన్యం మీద తప్పు పట్టొచ్చు. వాళ్ళ మీద తప్పు పట్టొచ్చు. లేదంటే పోలీసుల మీద తప్పు పట్టొచ్చు. లేదంటే యాక్టర్ మీద తప్పు పట్టొచ్చు. ఆల్రెడీ కొంతమంది మీద కేసులు ఫైల్ చేసేసారు. కీపింగ్ ఆల్ దట్ అసైడ్, అక్కడ ఉన్న కొంతమంది కాస్త ఒక్క కాస్త ఓర్పుతో వెళ్ళుంటే సిట్యుయేషన్ వేరేలా ఉండేది. ఐ హోప్ ఇలాంటి సిట్యుయేషన్ మళ్ళీ జరగకూడదు అని నిజంగా చాలా చాలా అనిపిస్తుంది. బట్ థియేటర్‌లో మనం ఎంజాయ్‌మెంట్ ఇట్స్ లైక్ యాస్ మూవీ లవర్స్ ఐ టోటలీ అండర్‌స్టాండ్. అండ్ లైక్ యాస్ ఒక యాక్టర్ వస్తున్నారంటే ఆ అడ్మిరేషన్ కూడా ఐ కెన్ టోటల్లీ అండర్‌స్టాండ్. బట్ ఇది చాలా చాలా ఎక్స్‌టెంట్ ఎళ్ళిపోయింది. ఎంత ఫ్యానిజం అయినా ఒక ప్రాణం విలువతో పోలిస్తే ఇది చాలా తక్కువ. నా దృష్టిలో మాత్రం అంతే. ఐ ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ దట్ ఫ్యామిలీ. ఐ హోప్ వాళ్ళు కాస్త స్ట్రాంగ్ ఉంటారని అనుకుంటున్నాను. రేపు ఆ చిన్న పాప, ఆ చిన్న బాబు అమ్మ లేకుండా బతకాలి. దిస్ ఇస్ రియలీ సాడ్ మా. అండ్ ఈ విషయంలో నేను అందరిని బ్లేమ్ చేస్తున్నాను. ఇంక్లూడింగ్ మీ. బికాస్ ఎవరు దీని గురించి అంతగా ఎవరు మాట్లాడట్లేదు. ఎక్కడ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఐఎమ్ జస్ట్ ఐ హోప్ యూ కెన్ అండర్‌స్టాండ్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అసలు మైండ్ ఆ స్టేట్‌లో ఉంది. ఐయామ్ సారీ. నాకెందుకో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే షేర్ చేస్తున్నాను. డైరెక్ట్‌గా వచ్చి థియేటర్ నుంచి వచ్చిన తర్వాత లైక్ దారంతా ఇదే. లైక్ ఒక్క నిమిషం. జస్ట్ ఒక్క నిమిషం. సో, మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అనేది మీ చేతుల్లో వదిలేస్తున్నాను. అండ్ మీకేమనిపిస్తుందనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఐ హోప్ మీ ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ ఇంకా జరగకూడదు అనుకుంటే యూ కెన్ ఆబ్వియస్‌లీ షేర్ థిస్ టు లైక్ యాస్ మెనీ యాస్ పీపుల్ యాస్ యూ క్యాన్. లెట్స్ స్ప్రెడ్ ద వర్డ్. అండ్ జాగ్రత్తగుందాము. పక్కనోళ్ళు మనం జాగ్రత్తగుండి పక్కనోళ్ళకి గూడా కాస్త వాళ్ళని గూడా జాగ్రత్తగా ఉంచుదాం. చాలా బాధేస్తుంది. ఐయామ్ సారీ. బట్ జరిగింది. నెక్స్ట్ ఇలా జరగకుండా చూసుకుందాం. బట్ ఐ హోప్ దిస్ డస్ నాట్ రిపీట్ అగైన్. అండ్ మనం ఇలాంటి సిట్యుయేషన్ మళ్ళీ ఇంకా ఎప్పుడు ఫేస్ చేయకూడదు. వద్దు ఇలాంటిది. మూవీ అనేది ఒక సెలబ్రేషన్. లెట్ ఇట్ బి ఎ సెలబ్రేషన్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ ఎవర్. ఇలాంటి ఇష్యూ ఇంకోసారి జరగకూడదు. ఐ హోప్ మీకు లైక్ ఫీలింగ్ రియల్లీ సారీ ఫర్ దట్ ఫ్యామిలీ. చాలా మాట్లాడాలని ఉంది. బట్ మాటలు రాట్లేదు. ఫ్రమ్ ఎవ్రీవన్ ఓవర్ దేర్, లైక్ వి ఆర్ సారీ. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. జాగ్రత్తగా ఉండండి. పక్కనోళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. జస్ట్ ఇమాజిన్ ఒక్కసారి ఆ స్టాంపీడ్‌లో మీతో పాటు వచ్చిన వాళ్ళు ఒకవేళ ఉండుంటే ఆ ఆ బాధ ఎలా ఉంటదో ఒక్కసారి ఊహించుకొని చూసుకోండి. మీకే అర్థమవుతుంది.
రియలీ టెరబుల్. సో లెట్స్ బీ సేఫ్ అండ్ కీప్ అదర్స్ సేఫ్. బాయ్. ఎంత జరిగినా కూడా కొన్ని మీమ్ పేజెస్ ఓకేనా, యాజ్ ఎ మీమర్గా ఇది చెప్తున్నాను. కొన్ని మీమ్ పేజెస్ వచ్చేసి ఆ ఫ్యామిలీలో మేల్ ఎవరైతే ఉన్నారో చనిపోయిన ఆమె వాళ్ళ హస్బెండ్ ఆయన్ని తిడుతూ పోస్ట్ చేస్తున్నారు. పొద్దుందా అసలు నీకు? ఫ్యామిలీని ఎవరైనా ఫస్ట్ డే ఫస్ట్ షోకి, ప్రీమియర్ షోస్కి ఎవరైనా తీసుకెళ్తారా అని? అరే మీకు అసలు సెన్స్ ఉందారా? మీరు వేసే మీమ్కి సినిమాకి ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది మీరు మీరు ఎలా డిసైడ్ చేస్తారు? వాళ్ళు ఫ్యాన్స్ ఏమో వాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకున్నారేమో. ఫ్యామిలీ మెంబర్స్ చూడకూడదా ఫస్ట్ డే ఫస్ట్ షో? ఇలాంటి అర్థం పర్థం లేని మీమ్ పేజెస్ ఆర్ మీమ్స్ పోస్ట్స్ ఏమన్నా చూస్తే మీరు సోషల్ మీడియాలో, ఇది నేను మీ అందరికీ చెప్తున్నాను, సోషల్ మీడియాలో రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కొట్టిపా నొక్కండి ప్లీజ్. ఇలాంటి వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయకండి. అలాంటి పోస్ట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఈ ఇమేజెస్లో చూడండి మీరు ఒకసారి ఎంత రాద్ధాంతం చేశారు. అండ్ కోల్పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి రాదు, ఇలా ఇంకెప్పుడు జరగకూడదు. అండ్ సినిమా వాచింగ్ని ఒక సెలబ్రేషన్గానే ఉంచుదాం, అది ఎప్పటికీ మారకూడదని ఆశిస్తూ, ఇలా ఇంకెప్పుడు జరగకూడదు అని ఆశిస్తూ, మీ టీం మీమిక్కో.